సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్. ఇప్పుడే నీరు మూవీ ఓటీటీలో చూడడం జరిగింది మావా. అందుకంటే మీరు మా ఛానల్కి ముందుగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టాలని ఆశిస్తూ లెట్స్ డైవ్ ఇన్ టు ద అవర్ వీడియో. ముందుగా నీరు సినిమా ఇప్పుడే హాట్స్టార్లో చూసి రావడం జరిగింది మావా. సినిమా ఎలా ఉంది చెప్పు మావా అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబవ్ యావరేజ్ ఫిలిం గైస్. నాకైతే నచ్చింది, పర్లేదు, ఒకసారి మీరు వాచ్ చేసేయచ్చు. జీతూ జోసెఫ్ గారి డైరెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది గైస్. నాకు పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నడిపిన విధానం కానీ, కోర్టు రూమ్ సీన్లు కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాకు క్లైమాక్స్ అయితే నేను అనుకోలేదు గైస్, ఆ ట్విస్ట్. సో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా అట్లా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది. ఇక యాక్టర్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు ఆయన ఇచ్చిన పాత్రలు ఆయన బాగా చేశారు. ప్రియమణి గారు కూడా బాగానే చేశారు. ఇంకొక అమ్మాయి, ముస్లిం అమ్మాయి కూడా బాగానే చేసింది. సో అదే కదా చెప్తున్నాను, సినిమా అయితే బాగుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే డిఓపి సతీష్ కుమార్ గారు ఆయన వర్క్ బాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చారు. ఇంక ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అంతా బాగానే ఉంది. అదే చెప్తున్నానుగా, సినిమా అయితే బాగుంది గైస్. మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు, నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఈ మూవీకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా మేము ఇచ్చే రేటింగ్ అయితే 3/5 గైస్. మరి మీరు ఈ సినిమా ఎలా ఉంది ఏంటని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి, మరి మన యూట్యూబ్ ఛానల్లో ఓటీటీకి సంబంధించిన మూవీ రివ్యూస్ కూడా వస్తాయి, తప్పకుండా చూడండి. సో అది గాయస్, మరి ఇవాళ నీరు మూవీ సినిమా రివ్యూ వచ్చేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. సైనింగ్ ఆఫ్.